హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ఇల్లు, చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రాపర్టీ మరి మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి బోరు వాటరు, మరి మున్సిపల్ వాటరు, సీసీ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హౌస్ విషయంలో మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఈ ఏరియా ఏదో చూస్తున్నామో ఇది వచ్చేసి మరి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో ఈజీగా కూడా కార్ పెట్టుకున్న, టూ వీలర్ కార్ పార్కింగ్, అలాగే మరి టూ వీలర్ కూడా పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా ఉన్నది. ఈశాన్య మూలకు బోరు, మరి సంపు, మున్సిపల్ వాటర్ లైన్ అయితే ఈ ఏరియాలో మరి ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ విషయంలోకి వచ్చినట్టయితే మరి రైట్ సైడ్లో చూస్తే రైట్ సైడ్లో వాల్కు, అలాగే పైన యూపీవీసీ ఫాల్ సీలింగు, మరి వాటర్ ప్రూఫింగ్తో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మెట్ల కింద మరి అడిషనల్గా వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఆ ఏరియా ప్రొవైడ్ చేశారు. మెట్లు కూడా చూడొచ్చు, స్టెప్స్ చాలా చిన్నగా పైకి ఎక్కడానికి మంచి మోల్డింగ్ తోటి చేసిన హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో మరి సింహదారం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సింహదారం మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో మరి ఈస్ట్ ఫేసింగ్ ఈ చౌకోట్ సైజ్ చూసినట్టయితే చాలా పెద్దగా ఉన్నది. అది కూడా ఇండియన్ టేకుడ్ తోటి మరి చుట్టూ కూడా సింహదారానికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చి మరి ఇండియన్ టేకుడ్ తోటి చేసిన ఫ్రేమ్ కానీ మరి పైన చూడొచ్చు లోగో, మంచి లోగోలు కూడా దీనికి డిజైన్ చేసి మరి వర్క్ చాలా అద్భుతంగా చేశారు. ఇది వచ్చేసి మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈస్ట్ సింహదారము, అలాగే మరి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. నార్త్ సైడు అలాగే మరి ఈస్ట్ సైడు డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హౌజు మరి చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి ఎందుకు అంటున్నామంటే, ఏ ఏరియాలో చూసుకున్నా కూడా మెటీరియల్ విషయంలో మరి బిల్డరు గత 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నాడు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా, మరి మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా హౌస్ చాలా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చూడొచ్చు. విండోస్ విషయంలో చూసుకున్నట్టయితే మరి విండోస్కు మరి గ్రినైట్ పట్టీలతో పాటు ఈ గ్రిల్స్ కూడా చాలా స్టాండర్డ్ గ్రిల్స్, యూపీవీసీ మరి మస్కిటోస్తో ఉన్న యూపీవీసీ, దాంతోపాటు ఇదైతే మరి నీట్గా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కూడా మనకు ఎప్పటికీ ఉంటుంది. హాల్ కూడా 4 మూలలు మరి స్క్వేర్లో ఉన్నది. కింద మరి లైట్ కలర్తో ఉన్న మార్బల్స్, వైట్ కలర్తో ఉన్న మార్బల్కు చుట్టూ కూడా మరి ఫ్లవర్తో మనకు ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు పట్టీలతోటి. మరి టీవీని చూడొచ్చు. టీవీ యూనిట్ ఏరియాలో మరి హై క్వాలిటీతో ఉన్న టైల్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఎంత పెద్ద టీవీ కూడా పెట్టుకున్నా కూడా మరి చూడడానికి మంచిగా ఉంటుంది. సో ఇది చూడొచ్చు. ఈ ప్లాట్ఫామ్ కూడా చూసినట్టయితే హై క్వాలిటీ మరి గ్రినైట్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి పెయింట్ విషయంలో కూడా మంచి లైట్ కలర్స్ వేయడం వల్ల ఏంటంటే హౌజు చాలా మంచి అందంగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విషయానికి వస్తే, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఈజీగా కూడా ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. మరి ఇది కూడా మరి చూడొచ్చు, డిజైను లైట్ కలర్తో ఉన్న డిజైను మరి అద్భుతంగా ఇచ్చారు. పైన ఫాల్ సీలింగు, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒకటి విండో ఇచ్చారు. విండో కూడా మరి చాలా స్టాండర్డ్గా దానికి మరి గిరినైటు, సో గిరినైట్తో పాటు దీనికి గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది బెడ్రూమ్ సైజ్ వచ్చేసి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చి మనకు 10x10 ఉన్నదని చెప్పుకోవచ్చు. 10x10 అంటే మరి అందులో మీరు బెడ్రూమ్ సైజు కూడా మరి బెడ్రూమ్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాపర్టీ డైమెన్షన్ చూస్తే, డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 27, డెప్త్ వచ్చేసి 47. మరి 27-47 అనేది మంచి డైమెన్షన్ చెప్పుకోవచ్చు. 141 స్క్వేర్ యార్డ్, 141 గజము. ప్రైజ్ కూడా మరి చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నాడు. 85 lakhs అయితే ప్రైజు కోడ్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది మరి స్లైడ్గా నెగోజియబుల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కిచెన్ చూడొచ్చు. కిచెన్ వచ్చేసి మరి ఓపెన్ కిచెన్ ఉన్నది. ఓపెన్ కిచెన్కు మరి కింద చూసినట్టు మంచి డిజైన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి మరి పైన చూడొచ్చు రూప్ లైట్స్. మరి ఈ ప్లాట్ఫామ్ అయితే చూస్తున్నామో కిచెన్ది హై క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేశారు. టోటల్గా మరి చూసినట్టు హై క్వాలిటీ మరి గ్రానైట్ యూజ్ చేశారు. చూడొచ్చు పైన చూసినట్టు మరి రూప్ లైట్స్. మరి ఈస్ట్ సైడ్ కూడా దీనికి విండో ఇచ్చారు. పూజ గది కూడా సపరేట్గా. దీనికి ఫర్నిచర్ వర్క్ వేయించుకుంటే మీకు చాలా అద్భుతంగా మరింత అందంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కిచెన్కు పక్కనే మరి ఏరియా మీరు డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి, ఈ ఏరియా డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవడానికి పక్కన కూడా సింక్ ఇచ్చారు. టోటల్గా వర్క్ అయితే మరి కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ ప్రాపర్టీ తీసుకుంటే రెడీ టు కదా, మీకు గృహప్రవేశం అయితే చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి కామన్ వాష్రూమ్,
కామన్ వాష్రూమ్లో లోపల చూసుకున్నట్టయితే మరి బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 2 బెడ్రూమ్స్ మరి 2 వాష్రూమ్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా మరి స్పేసెస్గా ఉంది. దీని బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మరి 14/15 అయితే ఉన్నది. మనకు 14/15 అంటే ఇందులో ఈజీగా కూడా మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ ఏదైతే ఉన్నదో చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో మరి వెస్టర్న్తో కూడుకున్న వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. కలర్స్ చూసినట్టయితే పెయింట్ విషయంలో మరి మంచి రాయల్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ వేసి అవి కూడా లైట్ కలర్తో ఉన్న కలర్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్తో ఉన్న కలర్స్ వేయడం వల్ల ఏంటంటే హౌజు చాలా అద్భుతంగా అయితే మరి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ మరి 141 స్క్వేర్ యార్డ్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ప్రాపర్టీ డీటెయిల్స్ మరోసారి చూసినట్టయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 27, డెప్త్ వచ్చేసి 47, 27, 141 స్క్వేర్ యార్డ్, చాలా అద్భుతమైన డైమెన్షన్. ఈస్ట్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్, సీసీ రోడ్ అయితే ఉన్నది. మరి సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నదంటే ఆల్మోస్ట్గా మరి దీనికైతే అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మనకు బడంగ్పేట్ విలేజ్లో వచ్చింది. ఈ బడంగ్పేట్ విలేజ్ అనేది ఎల్బీ నగర్కు మరి 8 కిలోమీటర్ దూరము, టీసీఎస్కు 6 కిలోమీటర్ దూరము, మరి ఏరోస్పేస్ కూడా 6 కిలోమీటర్ దూరం ఉన్నది. మరి అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసి మనకు 10 కిలోమీటర్ దూరంలో ఉన్నది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చూసినట్టయితే మనకు జస్ట్ 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. ప్రాపర్టీ చాలా అద్భుతంగా మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ కూడా 85 lakhs చెప్తున్నారు. మరి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ అయితే మరి పే చేయనవసరం లేదు. కేవలం మరి 25,000 సర్వీస్ ఛార్జు, అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే పే చేయవలసి ఉంటుంది. జనవరి మంత్లో ఈ ప్రాపర్టీ బుక్ చేసుకున్న వాళ్ళకైతే కుబేర ప్రాపర్టీస్ వాళ్ళు 10 grams సిల్వర్ కాయిన్ కూడా మీకు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి మీరు ఇయర్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో, ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్ కానీ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరి మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.